అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే తక్కువ ఖర్చుతో షెడ్ నిర్మాణం ఎలా అనే వీడియో చూస్తున్నామండి. ఇదైతే మన షెడ్డే అండి. దీన్ని 20 డేస్ బ్యాక్ అయితే నిర్మించడం జరిగిందండి. కేవలం 78,000తో ఈ షెడ్ అయితే నిర్మాణం పూర్తయిందండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి. అవి మహా అంటే ఒక 5 నుంచి 6 వేలతో క్లోజ్ అయిపోతాయండి. ఇవి ముందుగా అయితే కూసాలతో అయితే స్టార్ట్ చేసామండి. 12 అడుగుల కూసాలు 3, 10 అడుగుల కూసాలు 3, అవి 12 అడుగుల కూసాలండి. ఈ రేకులు, కమ్మెలు అన్నీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 78,000తో కంప్లీట్ చేసామండి. ఇందుకు మనం వాడింది మొత్తం టోటల్గా సిమెంట్ బ్రిక్స్ అయితే, చిప్స్ ఉన్న సిమెంట్ బ్రిక్స్ అయితే వాడడం జరిగిందండి. టోటల్గా మొత్తం 7 రింగులు పడేటట్టుగా మొత్తం నిర్మించుకున్నామండి గాడి మొత్తము. ఇందులో ప్రతి దానికి సిమెంట్ బ్రిక్సే వాడడం జరిగిందండి. 3 6 కూసాలండి. అటు 3 ఇటు 3. ఒకవైపు అయితే టోటల్గా గోడ అయితే నిర్మించడం జరిగిందండి. ఆ మధ్యలో గోడ వచ్చేసరికి సపోర్ట్ కండి, ఎక్కువ లెంత్ ఉండేసరికి సపోర్ట్ కండి, కమ్మిలి వంగకుండా సపోర్ట్కి చుట్టూరు వేరే బర్రెలు మన దొడ్లోకి రాకుండా చుట్టూరు ఒక నడుములు ఎత్తుగా, ఒక 3-3.5 అడుగు ఎత్తుగా గోడ కూడా నిర్మించుకోవడం జరిగిందండి. $950 రాయికి గాను ఇక్కడ మిగిలిండే రాయి ఇదైతే మిగిలిందండి. రాయి ఫస్ట్ చూపించే కదండి వీడియోలో, ఆ రాయి అయితే మిగిలింది. 35 రాళ్ళు అయితే మిగలడం జరిగిందండి. ఈ రాళ్ళు అయితే మిగలడం జరిగిందండి. 950 రాయికి గాను మొత్తం 10 అంకణాలు అండి. ఇది చుట్టూరు ఒక అడుగు వదిలేసి 10 అంకణాల్లో కట్టుబడి అండి ఇది. ఫ్రెండ్స్, మీరు కనుక ఎవరైనా తక్కువ ఖర్చుతో ఇలా షెడ్ వేయాలనుకుంటే టైటిల్లో మన నెంబర్ ఉందండి, కాల్ చేసి